కిడ్నీలో రాళ్ళు వచ్చినటువంటి మిత్రులు ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే లేదా కిడ్నీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ 150-200 మంది ఉంటారు కదా, వాళ్ళలో ఎవరినైనా ఏమండి మీరు పాలకూర టమాటా ఎక్కువ తింటారా అని అడిగి చూడండి, ఆన్సర్ రాదు. పాలకూర టమాటా ఎక్కువ తింటానండి అందుకే కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అనేది మీకు నూటికి ఒకళ్ళు కూడా కనపడరు. మరి పాలకూర టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తే అనేది ఎందుకు ప్రచారం అయింది అంటే, ఎవరైనా మన జాగ్రత్త కోసం వాళ్ళకి తెలిసిన మంచి విషయాన్ని ఎప్పుడైనా చెప్పేస్తే ఆ ఒకటే మొత్తంగా మారిపోయి తెలిసిపోద్ది కదా అందరికీ. అలా పాలకూర టమాటాలో ఉండేటువంటి రసాయనిక పదార్థాలు ఈ కిడ్నీలో పెరిగిపోయిన ఆ రాయిలో ఉండే రసాయనిక పదార్థాలకు ఉన్న సారూప్యత రీత్యా ఒక మాటగా, ఇది 100 మాటలు మాట్లాడేసి ఒక మాటగా వచ్చింది ఏమిటంటే, ఆ పాలకూర టమాటాలు తినకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది ఆ కిడ్నీలో రాళ్ళు వచ్చినాళ్ళు అని. అంటే అదేమైపోయిందంటే, ప్రతి ఊరికి బొప్పాయి తింటే వేడి చేస్తుందని ఎవరిని అడిగినా చెప్తారే, అలా పాలకూర టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయట అలాగా మారింది. అసలు విషయం ఏంటంటే, పాలకూరకు కానీ టమాటాకు కానీ కిడ్నీలో రాళ్ళు తెచ్చే లక్షణం లేదు.